Today we have an interesting success story of Hemalata, who got placed as a graphic designer at Swiftwave Technologies. Now let us see her success story. Hi Hemalata, first of all, congratulations that you got placed as a graphic designer at Swiftwave Technologies. So మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? యా హాయ్. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షిఫ్ట్ వేవ్ అనే కంపెనీలో సెలెక్ట్ అయినందుకు. అండ్ నా కంపెనీ కూడా లైక్ 20 ఇయర్స్ నుంచి అలా ఉంది. గ్రాఫిక్ డిజైనింగ్కి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకోలేదు సార్, ప్లేస్ అవుతానో లేదో తెలియదు సరిగ్గా. బట్ తర్వాత అలాగా లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి అటెండ్ అయినప్పుడు ఇక్కడ వైజాగ్ అయినా లేదా ఎక్కడైనా మెయిన్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని బాగా అర్థమైంది. అలాగే అన్ని బాగా నేర్చుకోవాలి అని తెలిసింది. చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది సార్. లైక్ ఇది పర్పల్ లైన్ లో బాగా నచ్చింది. లైక్ మెంటర్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ కానీ అవంతా బాగుంది. పర్పులియన్ గురించి మీకు ఎలా తెలిసింది అండ్ హౌ యూ కమ్ టు ద ఆఫ్లైన్ కోర్స్ బేసికల్? సో యాక్చువల్లీ నేను డిగ్రీ బీఎస్సీ ఎంపీసీఎస్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో చదివాను సార్. ఓకే సో యాక్చువల్లీ నేను 2 ఐటీస్ 3 నాన్ ఐటీస్ లో సెలెక్ట్ అయ్యా. ఓకే సో సో ఎల్టీఎం ఇంటర్ అనే కంపెనీకి నేను జాయిన్ అవుదాం అనుకున్నా. బట్ అది జాయినింగ్ డేట్ లేట్గా వస్తుందని చెప్పారు. అండ్ అది కోడింగ్ సైడ్ అలా ఉంటుందని కూడా చెప్పారు. సో లైక్ దీనికి వద్దాము చూద్దాము లైక్ అంటే ఇంట్లో అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట. గ్రాఫిక్ డిజైనింగ్ చేసినప్పుడు, యూఎక్స్ చేసినప్పుడు. సో అలా చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టర్స్ డిజైన్స్ చూసి లైక్ అలా కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలాగే నేను కి వచ్చింది. ఓకే దట్స్ గ్రేట్. సో ఓవరాల్ గా మీకు జాబ్ వచ్చిందని మీ ఇంట్లో చెప్పగానే ఎలా ఫీల్ అయ్యారు? లైక్ మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లైక్ మా అక్క కూడా ఇక్కడ ప్లేస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత మీకు ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months పట్టింది అనుకుంటా కదా. సో 4 months అనుకుంటా, రైట్? సో ఈ 4 months లో మీ జర్నీ ఎలా ఉంది? లైక్ మీరు డే 1 నుంచి వచ్చిన తర్వాత మన మెంటర్స్ టేక్ ఓవర్ కానీ అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎండ్ ఆఫ్ ద డే మీకు జాబ్ వచ్చింది కదా, మీరు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా? సో లైక్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా కొత్తగా అనిపించింది అంతా ఏంటి అని చెప్పి. కానీ తర్వాత లైక్ నాకు అంతా లైక్ హెల్ప్ చేశారు. గ్రాఫిక్ కైనా యూఎక్స్ కైనా రెండు బాగా నేర్పించారు. ఏం డౌట్స్ అడిగినా లైక్ ఎన్నిసార్లు అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లారిటీగా. కానీ ఎన్నిసార్లు కావాలంటే సార్ నేర్చుకున్నాను సార్ లైక్ ఈ 4 months. సో అలాగే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యి. ఎంతవరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు మీరు? సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. తర్వాత మళ్ళీ నేను బయట అటెండ్ అయ్యాను. ఓకే సో అది కూడా ఫస్ట్ కంపెనీ షిఫ్ట్ లేదు. ఓకే సో వాళ్ళు చాలా టైం తీసుకుంటే లైక్ సంథింగ్ ఇష్యూస్ వల్ల కంపెనీలో వాళ్ళు డిలే చేశారు. బట్ December 1st కి ఇస్తానన్నారు. కానీ 1 week ముందు November 24th ఇచ్చారు జాయినింగ్ డేట్. మీరు స్విఫ్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, సో ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఎన్ని రోజులు అయ్యాయి ఇంటర్వ్యూ? ఓవరాల్ గా ఎలా అనిపించింది? యాక్చువల్లీ షిఫ్ట్ గా ఇండిడ్ లో అప్లై చేశాను సార్. ఇండిడ్ లో అప్లై చేశాక వాళ్ళు ఫస్ట్ కాల్ చేసినప్పుడు చెప్పారు ఇంటర్వ్యూ అయిన తర్వాత మాకు టాస్క్ ఉంటుంది. టాస్క్ తర్వాత మళ్ళీ టాస్క్ అయిపోతే 90% అయిపోద్ది. బట్ ఆ 10% సార్ ఆర్ మ్యామ్ ఓకే అన్నారని చెప్పారు. ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా లైక్ గ్రాఫిక్ మీద లైక్ కలర్ గ్రేడింగ్, బేసిక్ ప్రిన్సిపల్స్ టాపిక్ ఇచ్చి అవన్నీ గ్రాఫిక్ డిజైన్స్ అన్ని చూసి వాటి మీద టెక్నికల్ క్వశ్చన్స్ జరిగాయి. హెచ్ఆర్ కూడా జరిగింది. దాని తర్వాత మీరు పెట్టారు లైక్ కాల్ చేసి నాకు టాస్క్ పెట్టారు. టాస్క్ కూడా లైక్ అలాగే గ్రాఫిక్ యూఎక్స్ కూడా ఇచ్చారు. 2 చేశాను. సో అలాగా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేసి ఓకే అన్నారు. వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు నాకు కన్ఫర్మేషన్ లేదు కదా. సో ఇప్పుడు రీసెంట్ గా ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 మీరు పర్పులియన్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5 సార్. ఓకే. సో మీకు బోత్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యూఐఎక్స్ నేర్చుకున్నారు కదా, సో మీకు అసలు ఓవరాల్ గా కోర్స్ కరికులం గానీ వే ఆఫ్ టీచింగ్ గానీ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది సార్. లైక్ గ్రాఫిక్ అయినా యూఎక్స్ అయినా లైక్ క్లాస్ లో ప్రాజెక్ట్ వేసి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, పెన్సిల్ కావాలంటే సార్ అది బాగా అర్థమయ్యేది. సో యాజ్ ఏ ఫ్రెషర్ ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది సార్, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. It's nice, like we'll be coming up with the different workshops as well in the future. So we'll try to invite you in that as well, so you can able to learn a lot in this. So as a fresher guy, you just started your career, so many more to come in the future. Like చాలా రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. You need to understand about AI modules, how to use the AI as well in the current trending things, and you'll be understanding a lot in designing perspective as well.
దట్స్ వాట్ ఐ కెన్ టెల్. ఓకే. యాక్టివిటీస్ ఎలా అనిపించాయి? ప్రెజెంటేషన్స్ యాక్టివిటీస్ గాని, లేదా మీకు ఎవ్రీ వీకెండ్ పోడియం పెర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ అవి ఎలా అనిపించాయి మీకు బేసికలీ? సో లైక్ ఎవ్రీ సాటర్డే జరుగుతుంది మాకు అది. అదే ఒక ప్లస్ పాయింట్ అయింది కన్ఫర్మ్ గా. అది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో లైక్ స్టేజ్ ఫేర్ ఏమైనా ఉంటే పోవడం, కమ్యూనికేషన్ అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో కన్వే చేసేవారు లైక్ ప్రెజెంటేషన్ కానీ, మేము చేసిన పోస్టర్స్ పెట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సెల్ఫ్ ఇంట్రో కానీ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో అడిగేవారు. అండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు జరుగుతుంది దాని మీద కూడా లైక్ ఇవాళ ఉంది మాకు సెల్ఫ్ ఇంట్రో లైక్ అలా. Once again, congratulations, Hemalata. So, getting placed at Swift Web Technologies, it's one of the top I mean, digital marketing and agency-based company. So, it really helps you to upskill your career in the entire design journey. Yeah. Thank you, Hemalata. Thank you so much. థ్యాంక్ యూ. Thank you. Bye.